తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. చెదురుముదురు ఘటనలు మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ పూర్తయిన బూత్లలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్ కార్పొరేషన్ లో సాయంత్రం 5 గంటల వరకు 62% పోలింగ్ నమోదైంది. చొప్పదండిలో అత్యధికంగా 80కి పైగా పోలింగ్ శాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ పోలింగ్ ప్రస్తుతానికి ముగిసింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్స్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నల్గొండ నుంచి అశోక్, ఖమ్మం నుంచి మహేందర్, అలాగే మహబూబాబాద్ నుంచి విజయ్ భాస్కర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందు మహబూబాబాద్ నుంచి విజయ్ భాస్కర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందు అశోక్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, పోలింగ్ సరళి ఎలా జరిగింది? ఎంత మేరకు ఓటింగ్ శాతం నమోదైంది? అనుశ్రీ, అధికారికంగా లెక్కలు రావాల్సింది అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే ఈసారి 78 నుంచి 80% వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే గతంలో 2020లో జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని మించి జరగనుందా, లేకపోతే 2020 కన్నా జరిగినటువంటి పోలింగ్ శాతానికి తక్కువ జరిగింది అనేది కూడా కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు జరిగిన సరళిని బట్టి చూస్తే నల్గొండ జిల్లాలో 67% పోలింగ్ నమోదవగా, సూర్యాపేట జిల్లాలో 64%, యాదాద్రి భువనగిరి జిల్లాలో 72% నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి 11 గంటల వరకు కూడా మందకొడిగా సాగినటువంటి పోలింగ్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా కొంత వేగం పుంజుకున్నప్పటికీ ఆ తర్వాత 1 గంటల నుంచి 3 గంటల వరకు కూడా కొంత మందకొడిగా జరిగింది. ఆ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా మిగిలినటువంటి ఓటర్లని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చేందుకు అటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో పాటు ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించామని చెప్తున్నప్పుడు కూడా ఆ స్థాయిలో ఇక్కడ ఓటేసేందుకైతే ఇక్కడ ఓటర్లు అయితే ఆసక్తి చూపలేదని చెప్పేసి కూడా తెలిసింది. ఎందుకంటే మనం గడిచిన కొద్ది రోజుల క్రితమే చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో భారీ స్థాయిలో తెలంగాణలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. అయితే పంచాయతీ ఎలక్షన్స్ లో పోలిస్తే పట్టణాల్లో జరిగింది. ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు, రాజ్యాంగం అంటారు, స్వేచ్ఛ అంటారు, హక్కులు అంటారు మాట్లాడేటువంటి వ్యక్తులంతా పట్టణాలలో ఉంటున్నప్పటికీ కూడా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రాలేదంటే జరిగినటువంటి సరళిని చూస్తే మాత్రం కొంత అవుననే సమాధానం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6,65,455 మంది ఓటర్లు ఉండగా అందులో 80% వరకు కూడా పోలింగ్ కాలేదంటే కొంత ఆసక్తి చూపనటువంటి వ్యక్తుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అటు అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు భారీగానే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో ఓటుకి నోటు ఇచ్చి కూడా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలకు మాత్రం ఓటర్లు వచ్చేందుకు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ సంబంధించినటువంటి మనకైతే సమాచారం రావాల్సి ఉన్నప్పుడు కూడా మనం ఉన్నటువంటి ఓటింగ్ సరళిని చూస్తే 80% మించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలతో పాటు ప్రస్తుతం కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 5 మున్సిపాలిటీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే గతంలో భారీ స్థాయిలో పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకున్నటువంటి లెక్కల ప్రకారం చౌటుప్పల్లో 93% పోలింగ్ నమోదైతే ప్రస్తుతం అయితే ఆ స్థాయి వాతావరణం అయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో 15,000 అంటే నేరేడ్చల్ లాంటి మున్సిపాలిటీలో 15,000 మంది ఓటర్లు ఉన్నప్పటికీ అట్లాంటి మున్సిపాలిటీల్లో దాదాపు 90% చేరువయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా మొత్తం 17 మున్సిపాలిటీలు కార్పొరేషన్ సంబంధించి లెక్కలు చూస్తే మాత్రం అది 80% కూడా దాదాపులా చేరేటువంటి అవకాశం అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఓటర్లని ఓటు వేసేందుకు అన్ని రకాలుగా మోటివేట్ చేసినాం, అవగాహన కల్పించినామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు అయితే ఫలించలేదని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ఓటింగ్ సరళి బట్టి అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలోనే ఎక్కడైతే క్యూ లైన్ లో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 1-2 చోట్ల తప్పిస్తే మిగిలినటువంటి ఎక్కడ కూడా క్యూ లైన్ లో ఓటు వేసేటువంటి ఓటర్లు అయితే నిల్చున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48వ డివిజన్ లో ఇక్కడ ఓటర్లందరూ ఓటు వేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలింగ్ బాక్సులను అయితే బ్యాలెట్ బాక్సులను అయితే సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ కి అయితే తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూమ్ లో వద్ద ప్రస్తుతం అయితే సీసీ కెమెరాలతో పాటు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పోలింగ్ బూతుల నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్ కి బ్యాలెట్ బాక్సులు అయితే తరలి వెళ్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అశోక్. విద్యార్థికులు ఎక్కువగా ఉన్నారని చెప్తూ ఉంటారు, అలాగే అవేర్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం పోలింగ్ జరగలేదు అన్నది తెలుస్తున్న సమాచారం. ప్రస్తుతం ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మహేందర్, గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల నుంచి ఎట్లాంటి స్పందన కనిపించింది? ఎంత మేర పోలింగ్ నమోదైందంటే ఏం చెప్తారు?
అనుశ్రీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం 82% పోలింగ్ నమోదైంది. అధికారికంగా సమాచారం వచ్చిన తర్వాత దీనికి 3 నుంచి 4% వరకు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా చూడొచ్చు చాలా వరకు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు పోలింగ్ సంబంధించి కేంద్రాల్లో చేరుకొని వారు ఓటు హక్కును సంబంధించి వినియోగించుకున్నారు. ప్రధానంగా ఈసారి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ బూత్లో మనం చూసాం మహిళా ఓటర్లు చాలా వరకు బారులు తీరిన దృశ్యాలకు సంబంధించి కనిపించాయి. దీంతో ఫలితాలు ఎటువైపు ఉంటుందని ఒక ఆసక్తికరంగా మారింది. 7 మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని చోట్ల కూడా మనం ఉదయం నుంచి పోలింగ్ సంబంధించి చూస్తే చాలా ఉత్కంఠభరితంగా సంబంధించి సాగిందని చెప్పుకోవాలి. అధికార పార్టీ కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు పార్టీలు చాలా సీరియస్గా మున్సిపల్ ఎన్నికల సంబంధించి ప్రచారం సంబంధించి నిర్వహించాయి. దాదాపుగా కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొనగా అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు పాల్గొన్నారు. దాని తగ్గట్టే పోలింగ్ సంబంధించి ఉదయం నుంచి మనం చూస్తే పోలింగ్ సరళిని కొంత ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరికి అంటే పూర్తి స్థాయిలో సంబంధించి గెలుపు అవకాశాలు ఏ పార్టీకి స్పష్టంగా లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీంతో కొంత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశాలనే మొత్తం 7 మున్సిపాలిటీల్లో మనం చూస్తే కొన్ని చోట్ల ఘర్షణలు సంబంధించి చోటు చేసుకున్నాయి. కొత్తగూడెం సంబంధించిన కార్పొరేషన్లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అటు కల్లూరు, వైరా, ఏదులపురం ఈ 3 మున్సిపాలిటీలో సంబంధించి ఉదయం చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య చాలా వరకు పోలింగ్ బూతుల్లో వద్ద ఘర్షణలకు సంబంధించి జరిగాయి. ఓటర్లను ప్రలోభాలు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలపై ఆరోపణలు చేయడం కాకుండా ఫిర్యాదులు చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలపై ఆరోపణలు చేశారు. మనం పంచాయతీ ఎన్నికలు రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ఉందో ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అదే విధంగా ఉంది. చాలా వరకు మనం చూస్తే సైలెంట్ ఓటింగ్ సంబంధించి ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. దీంతో అధికార కాంగ్రెస్ కూడా చాలా వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో 5 వరకు గెలుచుకుంటామన్న ఒక ధీమాను మొదటి నుంచి సంబంధించి వ్యక్తం చేసింది. దీంతో పాటుగా కొత్తగూడెం కార్పొరేషన్ కూడా తామే గెలుస్తామన్న ఒక ధీమాను వ్యక్తం చేసింది. కానీ ఓవరాల్గా ఉదయం నుంచి ఉన్న సైలెంట్ ఓటింగ్ని బట్టి చూస్తే మాత్రం కొంత సస్పెన్స్ అనేది కొనసాగింది. కౌంటింగ్ వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా బీఆర్ఎస్ సంబంధించి హోప్స్ చాలా వరకు వాళ్ళకి అనూహ్యంగా సంబంధించి పోలింగ్ సారని చూస్తే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము అనుకున్న దానికంటే 1-2 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కువనే గెలుస్తామనే ధీమా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపించింది. అంటే ఓవరాల్గా 24 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు సంబంధించి జరిగాయి. దీంతో ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి మెజార్టీ స్థానాలు గెలిస్తే వారికి ఒక రాబోయే రోజుల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే బీఆర్ఎస్ సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మున్సిపల్ సంబంధించిన చైర్మన్ స్థానాలు గెలిస్తే వారికి కూడా ఉత్సాహంగా క్యాడర్ పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఫలితాలకు సంబంధించి కూడా ఆసక్తికరంగా ఉండే అవకాశం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో అన్ని జిల్లాలు ఒకవైపు ఉంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా అనేది ఒకవైపు ఉంటుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎప్పటికైనా ఫలితాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓటర్ల తీర్పు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఒక ఆసక్తి సంబంధించి ఉంటుంది. మొదటి నుంచి మనం చాలా వరకు ఎన్నికల సంబంధించి చూసాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఓటర్ల తీర్పు అనేది విభిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ఈసారి కూడా చాలా వరకు మున్సిపల్ ఎన్నికల్లో విభిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో కౌంటింగ్ రోజు కూడా మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుశ్రీ రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఇటు ఖమ్మంలో ఉన్న 7 మున్సిపాలిటీలోనూ దాదాపు 82% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు మహబూబ్ నగర్ వెళదాం. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఉన్నారు. విజయ్ భాస్కర్, ఈ ఎన్నికల్ని సెమీఫైనల్ గా భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీల నేపథ్యంలో ఓటర్లలో ఎట్లాంటి ఆసక్తి కనిపించింది తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు జిల్లాలో ఉండేటువంటి 20 మున్సిపాలిటీల్లో ఎన్నికల యొక్క ప్రక్రియ ముగిసింది. మొత్తంగా కార్పొరేషన్లో మాత్రం ఆశించిన స్థాయిలో కంటే కొంచెం తక్కువగా, ఏదైతే 65 నుంచి 70% లోపం మాత్రమే ఇక్కడ ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా జిల్లాలో ఉండేటువంటి మిగతా మున్సిపాలిటీలో మాత్రం దాదాపు 80% వరకు కూడా ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికారికంగా ఓటింగ్ శాతాన్ని అధికారులు
వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదయం నుంచి జరిగినటువంటి యొక్క ఎన్నికల ప్రక్రియలో ఓటర్లంతా కూడా ఓటాకుని వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేదో చిరుమరు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఒక వార్డులో దొంగ ఓట్లు వేస్తుండేటువంటి క్రమంలో పట్టుకునేటువంటి సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన చిన్న గొడవ జరగడం, ఆ తర్వాత గద్వాలలో ఒక ఓటు కూడా దొంగ ఓటు వేస్తుండేటువంటి క్రమంలో కూడా అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక వనపర్తికి సంబంధించినటువంటి 11వ వార్డులో మాత్రము పోలింగ్ జరుగుతుండేటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు డబ్బులు పంచారనేటువంటి విధంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో మాత్రం కొంత ఇబ్బంది నెలకొన్నది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద గొడవలు జరగకపోవడంలో అధికారులు కూడా ఊపి పిలుచుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో అత్యధికమైనటువంటి పురపాలికలను కైవసం చేసుకునేందుకోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. అదే క్రమంలో ప్రతిపక్షాలు కూడా తమ యొక్క సత్తా చాటేందుకోసం తీవ్రంగా ఇక్కడ ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యం. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కూడా జాతీయ అధ్యక్షుడు ఇక్కడనే ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం కేంద్ర మంత్రి ఎంపీ డీకే అరుణ. ఇట్లా ప్రధానంగా 3 పార్టీలు కూడా ఇక ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో తీవ్రంగా పోటీ పడినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మాత్రం ప్రధానంగా మొదటిసారి కార్పొరేషన్గా ఏర్పడినటువంటి తర్వాత జరుగుతుండేటువంటి ఎన్నికలైనటువంటి నేపథ్యంలో ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు 3 ప్రధాన పార్టీలు చాలా కష్టపడడం జరిగింది. కానీ తగ్గినటువంటి యొక్క ఓటింగ్ శాతం అట్ల అందరిలో ఆందోళన వ్యక్తమవుతుంది. తగ్గినటువంటి యొక్క ఓటింగ్ శాతం ఎవరికి ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి విధంగా కూడా అంచనాలు వేసుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. ఇక మిగతా జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి ఏవైతే మున్సిపాలిటీ ఉన్నాయో అక్కడ కొంత మెరుగైనటువంటి శాతం ఉన్నప్పటికీ కూడా కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఉందో దానికి గ్రామీణ నేపథ్యం ఉండేటువంటి బోయపల్లి కానీ తర్వాత తిమ్మసానపల్లి, జైనల్లిపూర్ ఇట్లాంటి వాటికి డ్యూటీపల్లి ఉండేటువంటి ప్రాంతాల్లో కొంత అత్యధికంగా ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం ఎన్నికలు సజావుగా సాగినటువంటి నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి. ఇక ఎన్నికల సామాగ్రిని అంతా కూడా పాలమూరు యూనివర్సిటీలో ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే దేవరకద్ర, భూత్పూర్, మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కోసం పాలమూరు యూనివర్సిటీలో ఇక స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకోసం అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగతా జిల్లాల్లో మాత్రం ఆయా జిల్లాలు మున్సిపాలిటీల్లోనే అక్కడ ఓట్ల లెక్కింపు ఎల్లుండి జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా అధికారులు ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. మొత్తం మీద చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసినట్లు తెలుస్తోంది. దాదాపు 60 నుంచి 70% పోలింగ్ నమోదైనట్లుగా చెప్తున్నారు. అధికారికంగా ఎంత మేరకు అయ్యిందన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఎల్లుండి ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.